ఈ రోజు మా చెరువులకు మేత బస్తాలు అయిపోయింది. అప్పుడే మా ఓనర్ కాల్ చేసి అన్నయ్య బొలెరో తీసుకురండి అని చెప్పాడు. వెంటనే బొలెరో తీసుకుని హైవే మీదకు బయలుదేరాం. చెన్నై నుంచి వస్తున్న ఒక పెద్ద లారీ డ్రైవర్ మా కోసం హైవే మీద ఎదురు చూస్తున్నారు. బొలెరో రివర్స్ పెట్టి లారీలో ఉన్న 4 టన్నుల మేత బస్తాలను లోడ్ చేసుకున్నాం. లోడ్ మొత్తం పూర్తయ్యాక తిరిగి చెరువుల వైపు బయలుదేరాం. కానీ తిరుగు ప్రయాణంలోనే ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో కమ్ముకుంది. చూస్తుంటూనే ఇప్పుడే వర్షం పడేలా ఉంది. చివరకు చెరువుల దగ్గరకు వచ్చేసరికి బొలెరో ముందుకు కదలడం లేదు. టైర్లు మొత్తం మట్టిలో కూరుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా, ఎంత గట్టికి యాక్సిలేటర్ ఇచ్చినా బొలెరో ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. వెంటనే అందరం కలిసి బొలెరోను చేతులతో నెట్టడం మొదలు పెట్టాం. ఒక్కసారి 2 సార్లు ఎన్నిసార్లు ప్రయత్నించినా మా శక్తి మొత్తం ఉపయోగించినా కూడా ముందుకు కదలలేదు. కానీ అప్పుడే అసలైన కష్టం మొదలైంది. బొలెరోలో ఉన్నది 4 టన్నుల మేత, అంటే సుమారు 160 బస్తాలు. ఒక్కొక్క బస్తా 25 కిలోలు. ఒక్కొక్క బస్తాను భుజాన వేసుకుని రూమ్ వైపు నడవడం మొదలు పెట్టాం. మొదటి 20 బస్తాలు పర్లేదు, ఒంట్లో ఉన్న వేడితో మోసేసాం. 50 బస్తాలు దాటక కాలు నొప్పులు మొదలయ్యాయి. 100 బస్తాలు మోసాక ఊపిరి సరిపడడం లేదు. బస్తాల బరువుకు భుజాలు కందిపోయాయి. కానీ ఆగడానికి వీల్లేదు. వర్షం వచ్చి బస్తాలు తడిసిపోతుందని భయం. ఒకరినొకరు చూసుకుంటూ ఇంకొంచెమే అయిపోయింది అని ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం. కాసేపు అందరం కలిసి డ్రింక్ తాగి మళ్ళీ మా పని ఆపకుండా బస్తాలు మోస్తూనే ఉన్నాం. నడవడానికి కాలు సహకరించకపోయినా, చేతులు నొప్పిగా ఉన్నా పని పూర్తి చేయాలనే పట్టుదల మాత్రం మమ్మల్ని ఆపలేదు. ఆ చివరి బస్తా కూడా లోపలికి పెట్టే క్షణం ఎంత అలసటగా ఉన్నా నా మనసులో మాత్రం ఒకటి ఫీలింగ్, అమ్మయ్య పని పూర్తయింది. ఒక్కసారిగా అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఆ 160 బస్తాలను రూమ్ లోకి చేరేసరికి మా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసినంత పని అయింది. ఆ క్షణం నా మనసును చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు నాకు తెలిసింది ఒకటే, పని ఎంత కష్టమైనా మనతో పాటు స్నేహితులు ఉంటే కష్టం కూడా సరదాగా మారుతుంది.